ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు. మీరు చదువుకుంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు. కానీ వాలంటీర్లకి వాళ్ళ కార్యకర్తలు సత్కారం చేసుకోవడానికి మటుకు 703 కోట్లు ధారాదత్తం చేశారు. లిక్కర్ మద్యపాన నిషేధం ఇస్తానన్న వ్యక్తి, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తి 40,000 కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే 41,000 కోట్ల రూపాయలు, 60 రూపాయలు ఉండే లిక్కర్ని 200 రూపాయలకి మీ రక్తాన్ని అమ్మేశాడు. మీ రక్తాన్ని మీకు జబ్బులు తెచ్చి, నరాల బలహీనత తెచ్చి మీ రక్తాన్ని అమ్ముకుంటున్న రక్త వ్యాపారి జగన్. అది సారా వ్యాపారి, రక్త వ్యాపారి. మీ రక్తాన్ని అమ్ముకుంటూ అది తను చేసేది సేవలని చెప్తా ఉన్నాడు. మీకు రీయింబర్స్మెంట్ లేదు. కానీ వైసీపీ భవనాలకి, ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేసినందుకు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రంగులు తీసినందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇసుక దోపిడీ 40,000 కోట్లు. పంచాయతీలకి నిధులు లేవు, రోడ్లు లేవు. ఎందుకంటే వాళ్ళ నుంచి 8,000 కోట్లు అడ్డగోలుగా మళ్లించేశారు. డబ్బు ఎక్కడికి వెళ్తుంది? రోడ్లు వేయగలరా? మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, వారి వైసీపీ నాయకులు అందరూ కలిసి ఈ దోపిడీ మీకు కనిపించట్లేదా? అందరూ ఈరోజు కూర్చోబెట్టి నన్ను ఎన్ని మాట్లాడినారు. అందరూ దశాబ్ద కాలంగా నేను ఎన్ని సీట్లు తీసుకోవాలో చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. ఇదే మనకి జగ్గంపేటలో నేను కులాల గురించి చాలా తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే నాకు అన్ని కులాలు బాగుండాలని కాంక్షించేవాడిని. స్వామి వివేకానందని గుండెలో ప్రతిష్ఠించుకున్నవాడిని, అంబేద్కర్ని గుండెలో స్ఫూర్తిగా పెట్టుకున్నవాడిని. 70లో ఎమర్జెన్సీ ఉద్యమం మీద పోరాటం చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిని పొందిన వ్యక్తిని. అలాంటి వ్యక్తులను పెట్టుకొని నేను సమాజంలో అసమానతలు ఉన్నాయి, కులాల్లో అసమానతలు ఉన్నాయి. ఎవరు మాట్లాడారు? ఇంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. భయం. ఎక్కడికి పోయినా ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. ఎస్టీ కుర్రోని ఇందాక చెప్పాను, శివాని ఎస్టీ కుర్రోని చంపేశారు ఇదే నియోజకవర్గంలో. ఎవరు మాట్లాడరు. నేను ఒక కులానికి పనిచేసేవాడిని, ఇంత ధైర్యంగా నేను మాట్లాడను. ఎస్సీ సామాజిక వర్గం కూడా మీరు అడగాలి, వైసీపీ నాయకులు మీరు అడగాలి, వైఎస్ జగన్ మీరు అడగాలి, చలమలశెట్టి సునీల్ వస్తే చలమలశెట్టి సునీల్ని అడగాలి, వైసీపీ ఎమ్మెల్యేని అడగాలి. మీరు ఎందుకు నీకు ఓట్లు వేయాలి? దళితుల్ని డోర్ డెలివరీ చేసినందుక, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యపానాన్ని అమ్ముతున్నందుక, మా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నందుక, మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వనందుక, మాకు ఇసుక దొరకనివ్వకుండా చేసినందుక, మాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసినందుక దేనికి ఓటేయాలి? బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి స్థానిక పంచాయతీల్లో 34% రిజర్వేషన్లు ఉంటే దాన్ని 24% తగ్గించినందుకు అని చెప్పి బీసీ సామాజిక వర్గాలు అడగాలి. ఈ రోజున కుటుంబ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని పట్టుకొచ్చింది. దేనికి పట్టుకురావాల్సి వచ్చింది? బీసీ సామాజిక వర్గాన్ని జగన్ ప్రభుత్వం దాదాపు 8,000 9,000 కేసులు పెట్టి వేధించేశారు. ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గంలో, మనకి తెనాలిలో బాపట్ల, అక్కడ ఒక అమర్నాథ్ అనే ఒక యువకుని మన తెనాలి సభలో కూడా చెప్పాను. చెరుకు తోటలకు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని. ఇవన్నీ చేస్తే ఒక్కరు న్యాయం చేయలే. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి మన కోనసీమలో, అంబేద్కర్ కోనసీమలో నేను మొన్నదే చెప్పాను, సర్ ఆర్థర్ కాటన్ని గుండెల్లో పెట్టుకుని పూజించే తూర్పు గోదావరి జిల్లా ఇది. అలాంటిది మహానుభావుడైన అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే ఎవరైనా దాన్ని ఆక్షేపణ తెలియజేస్తారా? గొడవలు పెట్టడానికి కోనసీమలో దేవాంగులని, శెట్టి బలిజలని, మిగతా మత్స్యకారులని వారిపైన అకారణంగా కేసులు పెట్టారు. ఇవన్నీ చూసే, రాష్ట్రం మొత్తం మీద చూసే బీసీలకి రక్షణ చట్టం పట్టుకొచ్చారు. అందుకని నేను ఒకటే కోరుకుంటున్నా, మిగతా కులాలు ఏమైపోవాలి? ఇలా ప్రతి కులానికి మనకి ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే జగన్ విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. ఇదే జగన్ జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వనొచ్చి పొండి అన్నాడు. అది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెట్టండి. మీరు ఒక మాట మాట్లాడితే, అలాంటి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా, కాపులకి రిజర్వేషన్లు ఇవ్వని వ్యక్తికి మీరు ఎలా ఆ పార్టీలో కూర్చొని మద్దతు చెప్తారు?
ఎలా చెప్తారు మీరు? ఏ బేసిస్ లో చెప్తారు మీరు? ఎలా చెప్తారు మీరు? సరే, ఇవ్వలేదు, అతని పాలసీ అతనికి ఉంది అనుకుందాం. మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ ఎందుకు తీసేశావు? వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ, చలమలశెట్టి సునీల్ కానీ ప్రతి ఒక్కరు అడగాలి. మీరు అడగాలి, కాపులు ఎందుకు ఓటు వేయాలి మీకు? కనీసం రిజర్వేషన్ గురించి పక్కన పెట్టండి. రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇది ఈబీసీ మటుకు రాష్ట్ర పరిధిలో ఉంది. ఓకే, 5% ఇవ్వడానికి కష్టంగా ఉంది. 2%, 1%, 3, 2, 4, కనీసం కాపులు 0.5% కూడా నోచుకోలేరా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్కి? ఆర్థిక పరంగా వెనకబడ్డ కాపులకి మీరు 0.5% కూడా ఇవ్వని ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓట్లు వేయాలి? మీరందరూ వాళ్ళు వస్తే నిలదీయండి వాళ్ళని.